విషయానికి వస్తే రోడ్డు భద్రత విషయానికి వస్తే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానం? 4వ స్థానం. ఈ 4వ స్థానంలో మరియు జనాభా లెక్క ప్రకారంగా 2వ స్థానంలో ఉంది. అంటే జనాభా సాంద్రత అనేది పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన దగ్గర ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావట్లేదు. ఎందుకు? లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల. దానివల్ల ఏమైందంటే రోడ్ డిజైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ని చూసి చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్న కొన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ రోడ్డు దాటి ఆ విషయానికి దాటి 90% తప్పిదాలు మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి, ఎలాంటి మనం జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు అంటే స్కూల్ బస్సులు సబ్జెక్ట్ వేరు, ఇంకా దానికి అనుగుణంగా ఇంకా చాలా ఉన్నాయి. మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ తొడగాలి. ఓవర్ స్పీడింగ్ చేయొద్దు. మోటార్ సైకిల్లో చాలామంది యాక్సిడెంట్ గురవుతున్నారండి. ఎందుకంటే దాదాపు మన భారతదేశంలో 64% వరకు మోటార్ సైకిల్ వల్లనే యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. అంటే ఓవర్ స్పీడింగ్ వల్ల, మరియు జిగ్జాగ్ డ్రైవింగ్ వల్ల, మళ్ళీ బ్రేక్ కండిషన్స్ సరిగ్గా లేక, ఆ డ్రైవర్కి అవగాహన లేక ఓవర్ స్పీడ్ చేస్తూ తాగి సెల్ ఫోన్లో మాట్లాడుతూ హెల్మెట్ తిరగకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటార్ సైకిల్ కాకుండా కారు విషయానికి వస్తే అందులో కూడా సేమ్ ఓవర్ స్పీడు మరియు సీట్ బెల్ట్ దొరుకుతుంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. సీట్ బెల్ట్ దొరకకపోతే ఆ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కావు. సరే, ఈ విషయాలు కాకుండా బస్ విషయానికి వస్తే మంచి డ్రైవర్ ఎప్పుడు గుర్తిస్తారు ఒక మంచి డ్రైవర్ అని చెప్పి? యాక్సిడెంట్ చేయకుండా జాగ్రత్తగా నడిపినప్పుడే అతను మంచి డ్రైవర్. లైసెన్స్ ఉన్నోడు మంచి డ్రైవర్ కాదు. మంచి డ్రైవర్ ఎవరు? యాక్సిడెంట్ చేయకుండా నడిపినవాడే మంచి డ్రైవర్. అంటే అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు వెహికల్ మీద ఉంది స్కూల్లో, మీరు ఏం చేయాలి? ఆర్టీసీ బస్ డ్రైవర్ ఏం చేస్తాడు? ఒక అరగంట ముందు వచ్చి బస్ని చెక్ చేసుకుంటాడు. బస్ కండిషన్స్ ఏమున్నాయి, ఎలా ఉంది అంతా చెక్ చేసుకుంటాడు. మీరు కూడా వచ్చి ఏం చేయాలంటే టైర్స్ చెక్ చేసుకోవాలి. ఎగ్జిట్ డోర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఫిలప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఆ మెడికల్ సామాగ్రి ఏవైతున్నాయో అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత స్టీరింగ్ కండిషన్కి వెళ్ళాలి, బ్రేక్స్ తీసుకోవాలి. దాని తర్వాతనే మీరు వెహికల్ తీయాలి. అప్పుడే మీ స్కూల్ కాంపౌండ్ బయటికి వెళ్ళాలి. అందరు డ్రైవర్ విజ్ఞప్తి ఏంటంటే, డ్రైవర్స్ ఏం చేస్తారంటే తొందరలో ఏం చేస్తారంటే పిల్లలు దిగిన తర్వాత ఆ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ ఖచ్చితంగా అటెండర్ ఉండాలి. ఎందుకంటే మన హైట్ ఉంది కదా, ఫ్లోర్ హైట్ దాదాపు 325 mm ఉంటుంది. అంటే అందరు పిల్లవాళ్ళు ఈజీగా ఎక్కలేరు. అప్పుడు ఏం చేయాలి? అటెండర్ ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి పైన ఎక్కిస్తాడు, దించేస్తాడు. దించిన తర్వాత అటెండర్ పనిగా అయిపోలేదు. దించుడు అంటే ఇక్కడ బస్ పక్కన దించుడు కాదు, తీసుకెళ్ళి రోడ్ దాటియాలి సేఫ్ సైడ్గా. అది అటెండర్ లక్షణం, అటెండర్ డ్యూటీ. అది డ్రైవర్ ఏం చేయాలి? పిల్లాడు కొందరు ఏం చేస్తారంటే అటెండర్ లేకపోతే పిల్లాడు ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముందు కానీ వెనుక ఇమీడియట్గా లెఫ్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది డ్రైవర్కి అవపడదు. బస్సు ఎత్తుకుంటుంది కాబట్టి, క్లోజ్డ్ వెహికల్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది అవకూడదు. దానివల్ల ఏమవుతాయంటే ప్రమాదం జరిగే
ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎప్పుడు కూడా పారాబోలిక్ వ్యూ మిర్రర్ ఉంటుంది మీ దగ్గర, ఆ లోపల కూడా చూసుకోవచ్చు. కాన్వెక్స్ వే మిర్రర్స్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, దాని ద్వారా కూడా చూసుకోవచ్చు. అది చూసుకొని ఆ పిల్లవాడు రోడ్డు దాటిన తర్వాత అప్పుడు మూవ్ చేయండి.